అండ్ స్టేటస్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి డెలివరీ వాళ్ళకి, అండ్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి కూడా ఆర్డర్ చేయవచ్చు, అండ్ ఇక్కడైతే పికప్ చేసుకోవచ్చు. పాప్కార్న్ అంటే ఎంత లార్జ్ వస్తుంది అనుకుంటా, ఇది లార్జ్ పాప్కార్న్. మేము ముగ్గురు ఈజీగా ఫినిష్ చేయవచ్చు దాన్ని అయితే పిల్లలు. సో ఇది KFC రోల్ కాదు, డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ ఏ చపాతీ రోల్. కెంటకీ యుఎస్లో అయితే స్టార్ట్ అయింది 1940లో, అండ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో అయితే 2005లో అయితే వచ్చిందంట. తొందరలోనే మనమైతే 1000 సబ్స్క్రైబర్స్ హిట్ కాగానే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో ఈరోజు అయితే మనం మన పిల్లల్ని తీసుకొని KFCకి అయితే వెళ్తున్నాం. గత 2 వీక్స్ నుండి అయితే పిల్లలు ఒకటే అడుగుతారు, బాబాయ్ KFC తీసుకెళ్ళు, బాబాయ్ KFC తీసుకెళ్ళని. ఫైనల్ ఇప్పుడైతే మనకు టైం కుదిరింది వీళ్ళని KFC తీసుకెళ్ళడానికి. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు వీళ్ళు. ఎంత తింటారో తెలియదు కానీ KFC అంటే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు. ఎంతైనా పిల్లలకి ఇంట్లో తినడం కన్నా బయట తినడం ఇష్టము. మన వాళ్ళు అయితే ఇక్కడనే ఉన్నారు. ఏమైంది, ఏం జరుగుతుంది ఇక్కడ? చార్వి లెట్స్ గో. ఇది మీ కొత్త కారా? ఎప్పుడు కొన్నావు నువ్వు? మరి కొత్త కార్ ఎట్లా అవుతుంది? కొత్తదేం కాదు, కొత్తది కాదు. కొత్తదా? న్యూ కారా? నీకు తెలుసా? ఎట్లా తెలుసు నీకు? ఎక్కుతున్నావా? మనమైతే రెస్టారెంట్కి వచ్చినాం. ఇది చూడండి, ఇదే KFC అనమాట. సో ఇది లక్ష్మీపురంలో ఉంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం KFCలోకి. మన వాళ్ళు అయితే లోపల వెయిట్ చేస్తారు మన కోసం. సో ఇది చూడండి, సో మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఓయ్ కోతులు ఏం చేస్తారు? అయితే కొంచెం సీటింగ్ ఉంది, అండ్ పైన కూడా వేరే సీటింగ్ ఉంది, పెద్దగానే ఉంది ప్లేస్ అయితే. సో కింద అయితే ఒక 20 to 30 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు, అండ్ పైన కూడా మోర్ సీటింగ్ అయితే మనకి అవైలబుల్ ఉంది. అండ్ మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ KFC నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి, మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఏంది, ఏం బాగుంటాయి చెప్పాలి మీరే. వింగ్స్ వద్దు నాకు, నేను వింగ్స్ తినా. ఏదున్నా నాకు పాప్కార్న్ చికెన్ పిల్లలకి బాగుంటుంది. అదే ఆ బకెట్స్. సో మనకు చూడండి డిఫరెంట్ అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ, అండ్ బర్గర్స్ కూడా ఉన్నాయి. చూద్దాం మన మెనూల నుంచి ఏం తీసుకుంటాము. సో మీల్ అయితే 248 అంట, రోల్ అయితే 149. ఏందది? డబల్ చికెన్ అంట. ఫుల్ మెన్యూ కాదంట. మనకైతే అక్కడికి వెళ్ళమంటారు. అక్కడ KFC ఉందిగా ఇందాక మనకు. సో అక్కడికి వెళ్ళి అయితే మొత్తం ఫుల్ మెన్యూ తీసుకొని ఫుల్ మెన్యూ చూసుకొని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అంట. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ IIT గ్రాడ్యుయేట్స్ ఇద్దరు ఫుల్ ఆలోచనలో పడిపోయారు, ఏం ఆర్డర్ ఇద్దామో తెలియకుండా. చూడండి, మా వదిన గారు అయితే ఫుల్ ఆలోచిస్తారు, ఇప్పుడు ఏ చికెన్ తిందాం, ఏది తింటే నా బ్రెయిన్కి మంచిదో. ఇక్కడ చూడండి, మనకి ఇంకా మోర్ డీటెయిల్డ్ మెన్యూ అయితే ఇక్కడ ఉంది మనకి. సో ఇవన్నీ వింగ్సేనా? ఇవి చికెన్ బకెట్స్లో అయితే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు చికెన్ బకెట్స్లో. పెరి పెరి లెగ్ బకెట్లో ఎన్ని వస్తాయి అందులో? 10 పీస్ 5 పీస్. ఈ ఓన్లీ 5 పీస్, ఈ 5 పీస్ డ్రింక్స్ అను ఇదేమో 10 పీస్ గిఫ్ట్స్ వస్తాయి. ఓకే, 5 పీస్ తీసుకుందాం, 10 పీస్ తీసుకుందాం. ఓకే, ఇది 5 పీస్ తీసుకోండి. అండ్ అలానే వీళ్ళకి వింగ్స్ కూడా కావాలంట, బ్యాగ్. సో ఇవన్నీ వింగ్సా? 4 పీస్ ఇస్ ద హైయెస్టా? ఈ బకెట్లో ఉండవా? ఈ డిఫరెంట్ ఉన్నాయండి మరి. బకెట్లో అంటే అన్ని కామన్ వస్తాయి. బకెట్ అంటే మళ్ళీ బాడీ పీస్ కూడా వస్తాయి. ఓకే, ఇది 4 వింగ్స్ అండ్ తందూరి డిప్ పెట్టాం. 4 హాట్ వింగ్స్ అండ్ తందూరి ఇది పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ముందు నాకు ఇంకోటి ఏదో నా కళ్ళకి మంచిగా దొరికింది. పాప్కార్న్ చికెన్ కాదు, వ్రాప్ లాగా ఉంది. ఆ వ్రాప్ ఓపెన్ చేయండి, అది కూడా పెట్టండి. పాప్కార్న్ చికెన్ పెట్టండి. పాప్కార్న్ చికెన్ ఒకటి పెట్టేయండి. ఏది? రెగ్యులర్ లార్జ్ పెట్టేద్దాం, తింటారుగా పిల్లలు బాగానే. లార్జ్ పెట్టేసి. ఓకే ఓకే, నాట్ ఫ్రెంచ్ ఫ్రైస్. వెయిట్ నాకు ఆ వ్రాప్ దగ్గర పోని. వ్రాప్స్
రోల్స్ యా ఓ సారీ అది రోల్సా ర్యాప్స్ అనుకున్నా. సో ఇందులో ఏది బాగుంటుంది? థాయ్ స్పైసీ చికెన్ రోలా? ఇండియన్ తందూరి చికెన్ రోల్, కొరియన్ థాయి డబుల్ చికెన్. తందూరి ట్రై చేద్దామా? తందూరి చికెన్ రోల్ ఇయ్యరా ఒకటి? ఓకే దట్స్ ఇట్. తందూరి మీల్ కావాలా? మీల్ కావాలా? ఎందుకు పెప్సీ అది తీసుకుందాం. ఓకే ఫస్ట్ అయితే నాకు ఓన్లీ చికెన్ రోల్ ఒకటి ఇవ్వండి. పిల్లలు ఉన్నారుగా. సో మన ఆర్డర్ అయితే మొత్తం చూపించండి ఇప్పుడు. సో 1 ఇండియన్ తందూరి చికెన్ రోలు, లార్జ్ పాప్కార్న్ అండ్ 4 హాట్ వింగ్స్ తందూరి డిప్ అండ్ 5 పెరి పెరి లెగ్ పీసెస్. ఓకే ఇది మన ఆర్డర్. వాటర్ బాటిల్ యాడ్ చేయరా? ఒక 2 వాటర్ బాటిల్స్ యాడ్ చేయండి. ఆర్డర్ యాడ్ మోర్. సో మనకైతే ఇక్కడ కయస్కి దగ్గర అయితే ఒకరు ఉన్నారు హెల్ప్ చేయడానికి. సో తనైతే మనకు అసిస్ట్ చేస్తుంది ఏమేమి ఆర్డర్ చేయాలని. మనకేమేమి కావాలో మనం చెప్తే తనైతే ఏం ఆర్డర్ చేయాలో అక్కడైతే తను ఎంటర్ చేస్తుంది. సో పేమెంట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో వాళ్ళకైతే ఆర్డర్ వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని మాకు అసిస్ట్ చేసినందుకు. సో మన ఆర్డర్ అయితే మంచిగా సింప్లిఫై ఉంది. మంచి కయాస్కిలోని మొత్తం అయిపోయింది. ఇది చూడండి మా బుడ్డమ్మాయి మామూలుగా అల్లరి చేయట్లేదు. ఫుల్ హై ఆన్ షుగర్స్ ఉంది. వియా ఏం తింటావు నువ్వు ఇప్పుడు? ఏం తింటావు చెప్పు? పిజ్జా కాదమ్మా, ఇక్కడ పిజ్జా దొరకదు. ఇక్కడ ఓన్లీ చికెనే దొరుకుతుంది. నేనైతే కేఎఫ్సీకి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. నేను యూఎస్లో ఎప్పుడు కేఎఫ్సీ ట్రై చేయలేదు. ఎందుకంటే యూఎస్లో కేఎఫ్సీ అంత టేస్టీగా ఉండదు. నాకు యూఎస్లో నచ్చేది ఓన్లీ చిక్-ఫిలే. కానీ మనకు ఇక్కడ ఇండియాలో చాలామంది, నేను లాస్ట్ టైం కేఎఫ్సీ ట్రై చేసింది 2022లో నేను కేఎఫ్సీ అయితే ట్రై చేయడం జరిగింది. అండ్ 2022లో ఇండియా తిన్నాం అండ్ 2024లో దుబాయ్లో అయితే తిన్నాం. అదే నేను లాస్ట్ టైం తిన్నది కేఎఫ్సీలో. సో అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇయర్ తర్వాత మళ్ళీ కేఎఫ్సీకి అయితే రావడం జరిగింది. చూద్దాం. సారీ 2024లో కూడా మేము కేఎఫ్సీ ఇండియాలో అయితే తిన్నాం, విజయవాడలో. సో అయితే మోర్ దెన్ 1 ఇయర్ మనమైతే ఇక్కడ మళ్ళీ రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు కేఎఫ్సీకి. విజయవాడలో కేఎఫ్సీ అయితే అంత సూపర్గా ఏం అనిపించలేదు. బట్ హైదరాబాద్లో తిన్న కేఎఫ్సీ అయితే సూపర్ అనిపించింది. ఇప్పుడు చూద్దాం గుంటూరులో కేఎఫ్సీ ఎలా ఉంటుందో. ఇంకా మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చోరు అంతా. చూడండి మన వియా హై చైర్ లేదని ఈ చైర్ని హై చైర్ చేసుకుంది. వియా ఓకే అమ్మా లెట్ ఇట్ గో. ఎక్కడికి వచ్చినావు? కేఎఫ్సీకి వచ్చినావా అమ్మా? మన వేగాడికి ఇండియా వచ్చినాక అల్లరి మామూలుగా ఎక్కువ కాలేదు. ఇంకా వాళ్ళంతా సిస్టర్స్ అంతా కలిసేసరికి అల్లరి మాత్రం ఫుల్ ఎక్కువైపోయింది. రెస్టారెంట్ అయితే ఒక క్విక్ టూర్ వేద్దాం. ఇది చూడండి మనకైతే రాగానే కేఎఫ్సీ తాత అండ్ ఆడ కేఎఫ్సీ తాత లోగో ఫ్రెష్లీ మేడ్ ఆల్ డే ఎవ్రీడే అనేది ఉంది. సో ఇక్కడ జనాలు కూర్చోరు. అక్కడ మన ఆర్డర్స్ అండ్ స్టేటస్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి డెలివరీ వాళ్ళకి అండ్ మనం ఇక్కడ నుంచి కూడా ఆర్డర్ చేయవచ్చు అండ్ ఇక్కడైతే పికప్ చేసుకోవచ్చు. అండ్ మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకోండి ఆర్డర్ అయితే చేసేసుకున్నాం. పాప్కార్న్ అంటే ఎంత లార్జ్ వస్తుంది అనుకుంటా. ఇది లార్జ్ పాప్కార్న్. మేము ముగ్గురు ఈజీగా ఫినిష్ చేయవచ్చు దాన్ని అయితే పిల్లలు. సో ఇది మన వ్రాప్ కదా, మన వ్రాప్. అండ్ ఇదైతే మనం ఆర్డర్ ఇచ్చిన పెరి పెరి చికెన్. ఇది చాచా, నువ్వు తినేచ్చాయి చాచని. అండ్ ఏమో మన వింగ్స్. ఇప్పుడైతే కుమ్మేద్దాం. టేస్ట్ ఎట్లుంది? ఇప్పుడైతే పెరి పెరి చికెన్ లెగ్ని అయితే టేస్ట్ చేద్దాం. చూద్దాం టేస్ట్ ఎట్లుందా. టేస్ట్ అయితే బాగానే ఉంది. విజయవాడలో తినడానికైనా ఇదే బాగుంది నాకైతే. అయితే ఆల్రెడీ 3 పెరి పెరి లెగ్స్ అయితే తినేసినాం. మనం వింగ్స్ తినాం. నాకు వింగ్స్ అస్సలు నచ్చదు. వీళ్ళు అయితే వింగ్స్ తినేసారు. ఇప్పుడైతే మనకి ఇచ్చారు రోలు, వ్రాప్ కాదు సారీ రోలు. ఈ రోల్ చూడండి అచ్చం మొత్తం చపాతీ పిండిలో రోల్ చేసారు. రోల్లో కూడా ఏం లేదంట, పాప్కార్న్ చికెన్ అండ్ సాస్ వేసిందంట. సో నచ్చిందా నీకు రోలు? తిన్నావా? తిను మరి. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో రోలు. చపాతీ రోల్
సో ఇది కేఎఫ్సి రోల్ కాదు, డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ ఏ చపాతీ రోల్. మా వదిన అయితే మళ్ళీ వెళ్ళి కొన్ని హాట్ డ్రింక్స్ బాగా నచ్చినాయంట, వీళ్ళైతే పోయి ఇంకా కొన్ని హాట్ డ్రింక్స్ తిందామని అయితే పోయి ఆర్డర్ ఇస్తుంది. సో మనమైతే ఇప్పుడు చపాతీ రోల్ టేస్ట్ చేద్దాం కేఎఫ్సీలో. నాకైతే కేఎఫ్సీలో నాకైతే చపాతీలో చికెన్ వేసుకొని తిన్నట్టు ఉంది, అంతేం బాగాలేదు ఇది. ఇప్పుడైతే కింద చూసినాంగా, ఇప్పుడైతే పైకి వెళ్ళి పైకి ఎట్లుందో చూసేద్దాం సీటింగ్ ఏరియా. ఇది చూడండి, టేస్ట్ ద ఎపిక్. ఈ బ్యానర్ పైన ఉన్న ఆయన మనకైతే తెలియదు ఎవరు, కాకపోతే చూడండి మొత్తం బకెట్లో అన్ని చికెన్ లెగ్స్. సో పైకి అయితే వెళ్దాం. పైన అంతా బంద్ చేసినట్టున్నారు, జనాలు అంతా కిందే ఉన్నారు. పైన సీటింగ్ ఏరియా ఉంది కానీ జనాలు లేరు. అమ్మో, చంద్రముఖి ప్యాలెస్ లాగా ఉంది పైన. పైన అయితే పైకి రాకు, పైన ఏం లేవు. ఇది చూడండి, పైన అయితే లైట్స్ లేవు, మొత్తం క్లోజ్ చేసి అయితే ఉంది. సో ఓన్లీ కింద సీటింగ్ ఎనఫ్ అనుకుంటా. పైన ఇంకా స్పేషియస్ ఉంది, కింద దాంతో పోలిస్తే చూడండి. సో పైన ఇంకా స్పేషియస్ ఉంది. అండ్ మన కేఎఫ్సి తాత ప్రిపేర్ చేస్తున్న చికెన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇట్స్ ఫింగర్ లికింగ్ గుడ్ ఇదైతే ఉంది. సో ఇది పైన ఉన్న సీటింగ్ ఏరియా. అది చూడండి మన కోల్ మ్యాపు, ఎక్కడ ఫస్ట్ కేఎఫ్సి స్టార్ట్ అయిందో ఉంది చూడండి. కెంటకీ యుఎస్లో అయితే స్టార్ట్ అయింది 1940లో. అండ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో అయితే 2005లో అయితే వచ్చిందంట. చూడండి అక్కడైతే మొత్తం రాసి అయితే ఉంది హిస్టరీ. సో మనమైతే కిందికి వెళ్ళిపోదాం. ఇది కూడా కేఎఫ్సీయే కానీ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఇంకా కిందికి వెళ్ళిపోదాం. మెయింటెనెన్స్ ఇష్యూ ఉందంట, వర్క్ అయితే జరుగుతుందంట పైన. సో అందుకే మొత్తము పైన అయితే క్లోజ్ చేసిరు ఫర్ నౌ. ఇంకా కిందికైతే వెళ్ళిపోదాం. ఓ కోతులు రండి, ఇంకా రండి. పైన దయ్యం ఉంది, వామ్మో బూచోడు పైన. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో దా. అవునా, నువ్వేం చేసినావు అయితే? ఓకే, మంచి పని చేసిరు. మనమైతే మొత్తం ఇంకా మనకి ఇచ్చిన ఆర్డర్ అయితే కుమ్మేసినాం. ఎక్స్ట్రా హాట్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసారు. సో అవి అయితే ఇంటికి తీసుకెళ్దాం. సో నాకైతే పెరి పెరి చికెన్ బాగానే నచ్చింది. అండ్ హాట్ డ్రింక్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆ రోల్ వచ్చేసి, ఆ రోల్ అయితే అసలు నచ్చలే. జస్ట్ చపాతీలో చికెన్ పెట్టేసారు, అది రోల్ లాగా లేదు ఫస్ట్. సో అందుకని ఆ రోల్ అయితే నాకు బాగా నచ్చలేదు. మేమైతే దాన్ని అంతే వదిలేసినాం. సో ఓవరాల్గా అయితే నాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపించింది. లాస్ట్ ఇయర్ విజయవాడ కేఎఫ్సీతో పోలిస్తే. విజయవాడలో ఎక్కడ పోయినా మనం కేఎఫ్సీ, విజయవాడలో కేఎఫ్సీ ఎక్కడ పోయినా ఉన్నాం మనం. వీళ్ళకు పాప్కార్న్ చికెన్ కూడా తీసుకొచ్చినాం బిఎన్ఆర్ దగ్గర. ఏం సర్కిల్ బిఎన్ఆర్, ఆ ఏరియా ఏంది విజయవాడ? బెంజ్ సర్కిల్ దగ్గర ఏదో మాల్లో పోయినాం. పివిఆర్ మాల్లో అయితే వెళ్ళినాం. సో మన ఎక్స్ట్రా ఆర్డర్ కూడా వచ్చేసింది. అదైతే మనం ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. వాటర్ కావాలా? ఇందా తాగినవుగా, తాగినావు నేను చూసిన. సో ఇప్పుడైతే మనం ఇంకా రెస్టారెంట్ నుండి అయితే బయటికి వెళ్తున్నాం. చూడండి షాప్స్ అయితే అన్నీ క్లోజ్ అయిపోయినాయి. టైం అయితే అరౌండ్ 10 అయిపోయింది ఇప్పుడు. అయితే దీని పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, హోటల్ న్యూ మహాబోధి. అందులో టిఫిన్స్ అయితే బాగుంటాయి నైట్ టైము. సో మన కేఎఫ్సీ వీడియో స్వీట్ అండ్ షార్ట్. పాపం పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతారు. సో వాళ్ళ కోసం అయితే పాపం లాస్ట్ కేఎఫ్సీ అయితే వెళ్ళడం జరిగింది. కానీ అసలు ఈ కేఎఫ్సీ ఈరోజు వెళ్దామని ట్రిగర్ చేసిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఇప్పుడు మన పక్కన ఉన్నారు. సో ఈమెనే మన స్కిన్ డాక్టర్. సో ఏమన్నదంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చి మనం కేఎఫ్సీ వెళ్దామని అయితే అన్నది. తర్వాత మార్చేసి విజయవాడ, మన మంగళగిరి విజయవాడ మిస్టర్ డాబా పోదామని చెప్పింది. బ్రోని వేసుకొని ఇడుకుపోయింది. బ్రో ఏడిపోయారు బ్రో కేఎఫ్సీ అని హ్యాండ్ ఇచ్చింది బ్రో. ఇలాంటి వాళ్ళతో అసలు ఇలాంటి వాళ్ళతో అసలు ప్లాన్ చేసుకోకండి. ఎప్పుడు హ్యాండ్ ఇస్తుంది. ఒక్కసారి నువ్వు వచ్చినావు. మనం రీసెంట్గా లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఐసీ రేట్స్ గురించి అయితే ఒక వీడియో చేసినాం. ఆ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది. మీరైతే ఆ వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అయితే చూసుకోవచ్చు. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మనం వెరీ ఫాస్ట్లీ రేసింగ్ టువర్డ్స్ 1000 సబ్స్క్రైబర్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ సబ్స్క్రైబ్. తొందరలోనే మనమైతే 1000 సబ్స్క్రైబర్స్ హిట్ కాగానే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేసేద్దాం.
అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఎట్ వి ఫ్యామిలీ స్టోరీస్. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. సో ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.